బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై కూటమి నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. స్టీల్ ప్లాంట్ ను కాపాడాలంటూ వైసీపీ వామపక్ష కార్పొరేటర్లు నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఫోటోలు వీడియోల కోసమే వైసీపీ ఆందోళన చేస్తోందని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండేటటువంటి మొత్తం స్టీల్ ప్లాంట్ ని 46 విభాగాలుగా మార్చారు. 46 విభాగాలుగా మార్చి అవి కాంట్రాక్టులు అలా కాదు. ఎందరికి వచ్చి నిల్చొని మన కౌన్సిల్ ఆనవాయితీని మార్చకండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవరు మీ సీట్లో మీరు కూర్చోవాలి. ఎవరు సభ్యులందరూ కూడా ఏంటి మీరు టైం ఇస్తున్నాను, లెటర్ ఇవ్వండి, మీరు లెటర్ ఇవ్వండి. ఏంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉండేటటువంటి మొత్తం స్టీల్ ప్లాంట్ ని జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై కూటమి నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. స్టీల్ ప్లాంట్ ను కాపాడాలంటూ వైసీపీ వామపక్ష కార్పొరేటర్లు నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఫోటోలు వీడియోల కోసమే వైసీపీ ఆందోళన చేస్తోందని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సుమిత్ర, ఈ రోజు ఉదయం 11 గంటలకి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం మేయర్ పేలా శ్రీనివాసరావు అధ్యక్షుడిన ప్రారంభమైంది. ప్రారంభం నుంచి కూడాను అధికార ప్రతిపక్షాల మధ్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కీలకంగా చర్చకు వచ్చింది. దీనిపై తీర్మానం చేయాలని కూడాను ఇటు వైసీపీ కార్పొరేటర్లు అలాగే వామపక్ష కార్పొరేటర్లు కూడా పోడియం వద్ద బైఠాయించారు, నినాదాలు చేశారు. అయితే తాము తీర్మానానికి కూడా అనుకూలమైన మేయర్ ఒకవైపు ప్రకటించినా కూడాను వారు అయినా సరే వినలేదు. ఈ మధ్యలోని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడాను మాట్లాడారు కౌన్సిల్ సమావేశంలోని. విశాఖ ఉక్కు ఆందోళనకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టంగా విష్ణుకుమార్ రాజు కూడా ప్రకటించారు. ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అయినా సరే కూడా వైసీపీ సభ్యులు వామపక్ష సభ్యులు వినకుండా స్పీకర్ పోడియం మేయర్ పోడియం వద్దను బైఠాయించి అలాగే బ్లాక్ షర్ట్స్ బ్లాక్ కండువాలు వేసుకుని నిరసన ప్రదర్శన కూడా చేశారు. తాము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్న సభ్యులు వినకపోవడంతో మేయర్ పేలా శ్రీనివాసరావు 15 నిమిషాల పాటు కౌన్సిల్ ని వాయిదా వేశారు. కొద్దిసేపు కిందటే మళ్ళీ విరామం అనంతరం కూడాను కౌన్సిల్ ప్రారంభమైంది. కౌన్సిల్ కూడాను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా ఆ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తీర్మానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అంటే ముఖ్యమంత్రికి అలాగే ప్రధానమంత్రి కూడా పంపిస్తామని కూడా మేయర్ స్వయంగా చెప్పారు. అయితే తాము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నామని తీర్మానం చేసినా కూడా వైసీపీ సభ్యులు కావాలని రద్దు చేస్తున్నారని, ఫోటోల కోసమే ఇటువంటి గందరగోళం సృష్టిస్తున్నారని మేయర్ పేలా శ్రీనివాస అన్నారు. సుమిత్ర.